వాస్తవంగా చూస్తే చంద్రుడు స్వయం ప్రకాశ గ్రహం కానప్పటికీ సూర్యకిరణాలు చంద్రుడిపై పడినప్పుడు ఆ కిరణాలు ప్రతిబింబించి చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డు వచ్చిన సమయంలో సూర్యుడి కిరణాలు చంద్రునిపై పడవు. అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్షలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అప్పుడు భూమి నీడ చంద్రునిపై పడడం వలన ఆ భాగం చీకటిగా అవుతుంది. అప్పుడు మనం చంద్రుడిని భూమిపై నుంచి చూస్తే చంద్రుడు మనకి నల్లగా కనిపిస్తాడు. ఇలా ఏర్పడడాన్ని చంద్రగ్రహణం అని పిలుస్తాము. ఖగోళ శాస్త్రంలో ఇలా ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఇలా మనకి ప్రతి సంవత్సరం 2 చంద్రగ్రహణాలు అయితే ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు ఏర్పడితే అందులో ఇవి 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. అమావాస్య తిథుల్లో సూర్యగ్రహణాలు ఏర్పడితే పౌర్ణమి తిథుల్లో చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. అలానే ఈ 2026 సంవత్సరంలో కూడా 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే 2026 మార్చి 3వ తేదీ మంగళవారం పాల్గొన పౌర్ణమి రోజున మొదటి చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది ఈ సంవత్సరం. అయితే ఈ రోజు ఏర్పడిపోయేటటువంటి ఈ చంద్రగ్రహణం గ్రస్తోదయ చంద్రగ్రహణంగా అయితే ఏర్పడుతుందని మన జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో మాత్రం ఈ గ్రహణం పాక్షికంగా కనబడుతుంది. అయితే ఈ గ్రహణం సంపూర్ణంగా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, పాక్షికంగా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది నేను ఇక్కడ డిస్ప్లే పైన తీస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగాను, కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగాను కనిపిస్తుంది. భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు అండమాన్ మరియు నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్. భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందండి. ఈ రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాలన్నిటిలోనూ ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమైన సూతక కాలం వర్తిస్తుంది. అందుకని గ్రహణ సూతక కాల నియమాలు, గ్రహణ పట్టు విడుపు స్నానాలు ఆచరించాలని మన పండితులు సూచిస్తున్నారు. ముందుగా సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు తెలుసుకుందాం. 2026 మార్చి 3వ తేదీ మంగళవారం సాయంత్రం 3:20 ప్రారంభమైనటువంటి గ్రహణం సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. అయితే గ్రహణం పాక్షికంగా కనిపించే రాష్ట్రాలలో గ్రహణ పట్టు విడుపు సమయాలు వచ్చేసి సాయంత్రం 6:20 గ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:47 గ్రహణం ముగుస్తుంది. అంటే భారత కాలమాన ప్రకారం చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. అంటే గ్రహణం పూర్తి వ్యవధి వచ్చేసి 27 నిమిషాలు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.